అన్నారు నాకు. ఫ్రెండ్స్ ఈరోజు అయితే నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్షిప్ మీద అయితే బెస్ట్ ఫ్రెండ్షిప్ మీద అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీ ఫ్రెండ్షిప్ ఫొటోస్ కానీ పెట్టుకొని చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. అదేవిధంగా సింగిల్ ఫోటోతో అయితే చేసుకుంటారు. మీకు నెక్స్ట్ ఒక లైక్ జస్ట్ ఫాలో అయితే చేసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలర్ట్ మెషిన్ యాప్ అయితే ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అది ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇలా ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకొని మీకు లిరికల్ అయితే ఇచ్చేసింటే మీకు లిరికల్ అయితే యానిమేషన్ ఇచ్చేసిండే. ఓన్లీ మీరు ఇక్కడ కలర్ చేంజ్ చేసుకుంటారంటే కలర్స్ అనేది ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఏదో కలర్ అనేది ఇలా చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా నచ్చితే ఏదైనా ఒక కలర్ అనేది చేంజ్ చేసుకోండి. మీకు ఇలా నచ్చి ఏ టెక్స్ట్ యానిమేషన్ ఉంటుందో ఆ టెక్స్ట్కి ఇలా మీకు కలర్ చేంజ్ చేసుకోండి. ఇలా 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 సింపుల్గా అయితే ఇలా అయితే చేసుకోండి. ఇలా వచ్చేసింది. ఇలా వచ్చేసిన తర్వాత కొంచెం మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ 4 millisecond వరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ యాడ్ చేసేసి ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 3 dots మీద క్లిక్ చేసుకొని స్కాన్ అది చేసుకొని ఈ ఫోటో లాస్ట్ బీట్ మీద దగ్గరకు అయితే యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా యాడ్ చేసినాం. ఇలా యాడ్ చేసిన తర్వాత ల్యాంప్ వచ్చేసేసి ఇలా ల్యాంప్ చేసేసి కొంచెం ముందుకైతే ల్యాంప్ చేసేసేయండి. ఇలా ల్యాంప్ చేసి ఇలా ఈ ఫోటో పైన అయితే ఇలా పెట్టేసుకున్నాం. ఈ ఫోటో పైన అయితే పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కింద ఫోటో ఉంది కదా, మనము ఫోటో యాడ్ చేసాం కదా, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకున్నాము. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్లోకి వెళ్ళి మీరు ఎఫెక్ట్లో మూవ్ అండ్ డాన్స్లోకి వెళ్దాం. మూవ్ అండ్ డాన్స్లోకి వెళ్ళి కీ యానిమేషన్లో చూసుకోండి. కీ యానిమేషన్ అయితే ఇలా ఉంది. కీ యానిమేషన్ అయితే ఉంది. ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ అయితే కనపడుతుంది. కాపీ లేయర్ అని కనపడుతుంది. 4th ఆప్షన్ మీద ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయడానికి ట్రై చేసుకోండి. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఫోటో అయితే డిలీట్ చేద్దాం. ఈ ఫోటో అయితే డిలీట్ చేసేసి కొంచెం ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ అయితే కనపడుతుంది. పేస్టల్ పక్కన ఆర్ఎంఆర్ కనపడుతుంది. ఇలా కలర్ ఫిల్ ఆఫ్ చేసుకుని టైమింగ్ ఉంటుంది. టైమింగ్ ఆఫ్ చేసుకుని ఇలా అయితే పేస్ట్ చేయండి. కొంచెం ఇలా సైజ్ అనేది ఫోటో కొంచెం సైజ్ అనేది కొంచెం కిందకైతే వెళ్ళిపోతుంది కదా, మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ సైడ్ ఉంటుంది, ఈ సైడ్ కొంచెం అయితే కొంచెం జూమ్ చేసుకోండి. ఇవ్వడానికి ట్రై చేసుకోండి. కొంచెం జూమ్ అయితే చేసుకుంటే పర్ఫెక్ట్ ఇమేజ్ అయితే వచ్చేస్తుంది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ 4.30 millisecond దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ వచ్చేసి ఇక్కడ ఒక షేప్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఈ షేప్ అయితే తీసుకుని ఇలా లాంప్ చేసి ఇలా పెట్టుకున్నాం. ఇలా లాంప్ చేసుకొని కొంచెం ఇలా ఇంక్రీజ్ కొంచెం చేసుకోండి. ఇలా అయితే పెట్టుకున్నాం. పెట్టిన తర్వాత ఈ షేప్ అనేది లాస్ట్ బీట్ మా దగ్గర అయితే జరుపుకుని లాంప్ చేసి టెస్ట్ కింద అయితే పెడుతున్నాం. ఇలా కొంచెం కిందకైతే స్కోర్ జరిపే చేయండి. టేస్ట్ షేప్ అనేది లిరికల్ కిందకైతే ఇలా పెట్టేసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాం. కొంచెం ఇలా కిందకైతే ఇవ్వడానికి ట్రై చేయండి. ఇలా కిందకైతే పెడుతున్నాం. మీరు కలర్ అనేది ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఆపోజిట్ అయితే కొంచెం తక్కువ చేస్తున్నా. ఒక 60 పెడుతున్నాం. ఇలా 60 అయితే పెడుతున్నాం. ఇలా 60 పెట్టుకొని ఈ కలర్ అయితే ఏదైనా ఇచ్చుకోండి. బ్లాక్ అయితే లుక్ అయితే కొడుతున్నాను. బ్లాక్ అయితే ఇస్తున్నా. మీరు ఏ కలర్ అయినా చేసుకోండి. ఇలా బ్లాక్ కానీ లైట్ బ్లూ కానీ ఏ వైట్ కానీ ఇలా బ్లాక్ బ్లూ ఇలా బ్లూ ఇలా పింక్ ఏ కలర్ అయినా ఒక కలర్ అయితే బ్లాక్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాం. బ్లాక్ అయితే ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ కనపడుతుంది. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసి ఎక్స్పోర్ట్ చేసుకున్నాడు. జై హింద్.